నిన్నటి కేసీఆర్ గారి యొక్క సభ ఇలా మరొక్కసారి కేసీఆర్ ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని తలపింపజేసిందని చెప్పంటారు. ఇలా రాష్ట్రంలో ఏదైతుందో వారు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కితే ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ మరింత మేలైన ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందనేటువంటి ఒక భావన ఆశల పల్లకిలో ప్రజానీకాన్ని ఊరిగింప చేయడంతో సరే మార్పు చేయడం జరిగింది. ఏ మార్పు అయినా కానీ మంచి కోసం జరగాలి. కానీ జరిగిందేంటి? తిరోగమన చర్యగా మీరు కేసీఆర్ గారి కంటే మెరుగైన పాలన ఇస్తామని చెప్పని మీరు పేర్కొన్నారు. వీళ్ళు జరుగుతుందేంటి? ఇప్పుడే మిత్రులు ఈశ్వర్ గారు చెప్పిండే వీళ్ళు దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతాంగానికి పెట్టుబడి సమకూర్చే విధంగా రైతు బంధు కార్యక్రమాన్ని అమలు చేసి తలబెడితే వీళ్ళు 3 పంటలే కొట్టిండే 3 పంటలే కొట్టి ఈసారి ఏదైతుందో రబీకి సంబంధించి 2వ ఎకరానికి వాళ్ళు ఇస్తా అని చెప్పని పేర్కొంటున్నా చెప్పండి. వీళ్ళ పంటల బీమా పథకం వీళ్ళ ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు పంటల బీమా పథకం అమలు చేస్తామని చెప్పాను. దాన్ని ఊసేలేదు. భూమి లేని నిరుపేదలకు ఏదైతుందో ప్రోత్సాహకంగా ఎకరానికి 1000 రూపాయలు ఇస్తామని చెప్పాను. ఆ ఆలోచన అమలు కార్యక్రమం లేదని చెప్పంటు నేను వీళ్ళ కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డలకు ఏదైతుందో ఒక వరంలాగా కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు మరి అలాంటి కేసీఆర్ గారు 50,000తో ఆరంభింపజేసి 1,00,000 రూపాయలకు చేరిస్తే దానికి తులం బంగారం జోడిస్తామని చెప్పని పేర్కొంది. తులం బంగారం కాదు కదా, అసలు ఇచ్చే 1,00,000 రూపాయలు కూడా ఏదైతుందో పెళ్లి నాటి ఇవ్వాల్సినటువంటి 1,00,000 రూపాయలు వీళ్ళ ప్రసూతి నాడు ఇచ్చే పరిస్థితి ఎదురవుతుందని చెప్పండి. ఆ ప్రసూతి కూడా అందడం లేదు చెప్పండి. ప్రసూతి సహాయం కేసీఆర్ కిట్ నీకు నిజంగా కేసీఆర్ గారి పేరట అమలవుతున్న కార్యక్రమం నీకు నచ్చకుంటే ఇందిరమ్మ పేరు పెట్టు. కానీ పథకం నిలిపివేయడం ఏంటే నాకు అర్థం కాదని చెప్పంటే నేను వీళ్ళ గురుకుల ఆశ్రమ పాఠశాలలు వీళ్ళ అల్పసంఖ్యాక వర్గాలకు కానీ బలహీన వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో విద్య యొక్క ప్రాధాన్యత గుర్తించి అందరికీ ఉచితంగా విద్యా బోధన సౌకర్యాలు కల్పింప చేయాలని చెప్పని వీళ్ళ గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేస్తే వాటిని నిర్వీర్యం చేసే విధంగా మీరు మౌలిక సదుపాయాల కల్పన లేదు, శాశ్వత భవనాల సదుపాయం కల్పన లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పి అంటున్నాను. 10,000 కోట్లు ఇలా పెండి బకాయిలు వీళ్ళ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 276 కోట్లు దాన్ని వినియోగించుకోలేక 25% నిధులు జోడించలేక రాష్ట్ర ప్రభుత్వం మరి మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు ఆయన శాఖ మరి ఏ విధంగా నిర్వహిస్తున్నా ఏంటో ఆయనకే తెలియాలని చెప్పంటున్నాను. మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిరుపేద వర్గాలకు ఏదైతుందో దళిత సమాజం నిరుపేద వర్గాలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పంటున్నాను. అడ్మిషన్ చేరిక లేకుండా పోతుందని చెప్పంటున్నాను. ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇవాళ మేము ఏదైతుందో ప్రజలు కోరుతున్నాయి మార్పు. ఇవాళ మేము కోరే మార్పు కాదు ఇది. ప్రజలు ఏదైతుందో ఈ రేవంత్ రెడ్డి పాలన పోవాలి, కేసీఆర్ గారి పాలన రావాలని ప్రజల్లో నానుడు వచ్చింది. మేము పాలన మార్పు కావాలని చెప్పి కోరుతున్నామని చెప్పినాం తప్ప రేవంత్ రెడ్డి గారి కీడు కోరలే. కేసీఆర్ గారి నోటంటే గాని మా నాయకులు ఎవరి నోటంటే గాని భౌతికంగా రేవంత్ రెడ్డి కీడు కోరలే. ఇదే ముఖ్యమంత్రి నువ్వు నీ పాలన అంతా మెరుగుకుంటే మరోసారి అధికారికి వస్తా అని చెప్పి చెప్పుకుంటున్నాం. కేసీఆర్ గారు ఏదైతే ఒక ఉద్యమం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందా, తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అవకాశం లభించిందంటే అది కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పంటున్నాను నేను. అన్నాడు వారు ఉద్యమించకున్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడివే నువ్వు. ఇదేనానే ఊరి తీస్తావే ఊరి నిజంగా కూడా చెప్పంటున్నా ఒక పాలక పక్షంగా ప్రభుత్వం ఏదైతుందో ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాలు బలంగా ఉండాలని కోరుకోవాలి. అటువంటిది ఏదైతుందో వాస్తవాలు మాట్లాడుతుంటే
దాన్ని భిన్నంగా విమర్శనాత్మకంగా నువ్వు మేడిగడ్డ సందర్శించినవా? నేను కేసీఆర్ గారు ఏదైతుందో జగిత్యాల పర్యటన సందర్భంగా ప్రజా ఆశీర్వాద సభ అంత గొప్పగా జరుగుతుంటే నువ్వు జీర్ణించుకోలేక ఏదో నిద్ర లేచినట్టు నటించటం మేడిగడ్డ కురింగిపోయింది. ఎన్నడు కురింగింది? 30 మాసాలు అయింది. 2 పిల్లలు కురింగినాయి. దాన్ని నిర్మాణం చేసింది ఎవరు? వీళ్ళ ఎల్ఎన్టీ పబ్లిక్ అండర్టేకింగ్. అది అసలు నిజంగా ఎల్ఎన్టీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అది ఎవడు చెప్తే ఏంటోడు కాదాళ్ళు. ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ అనేది ఏదైతే ఉందో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అది ఎవరి సలహాలు సూచన చేస్తే అది తప్పులు చేసేటువంటి సంస్థ కాదు. అది సరే పిల్లలు కుంగినాయి, దురదృష్టం. అది అవి మరమ్మతు చేసుకుంటూ 400 కోట్లు అవుతాయి. ఎక్కువ మరమ్మతు చేసుకుంటూ 400 కోట్లు అవుతాయి. 30 మాసాలు గడిచింది. ఎన్డీఎస్ఏ జాతీయ సంస్థ ఏదైతుందో వాళ్ళు సంవత్సర కాలం దాన్ని నార్చిండ్రు, పెండింగ్ పెట్టిండ్రు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి సంవత్సర కాలం గడిచిందే. దాని పునర్నిర్మాణం ఈ పాటికి అయిపోయేది ఉండే. అని చెప్పి అంటున్నాను. నువ్వు ఎంతవరకు కేసీఆర్ గారిని ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం తప్పేదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పండి, జీవన ఆధారం. మేడిగడ్డ ఇవాళ ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు జీవన ఆధారం అని చెప్పి అంటున్నాను. స్థానంలో మేము కూడా మాట్లాడినాం. ఇప్పుడు ప్రాణహిత నదీ జలాలు తుమ్మడేటి వద్ద నిర్మాణం చేసే అవకాశం ఉంటే నిర్మాణం చేయాలని చెప్పినమే. కేసీఆర్ గారు ఏదైతుందో మహారాష్ట్ర ప్రభుత్వంలో ఒప్పందంలో భాగంగా 145 మీటర్లతో ఒప్పందం వారే కుదిర్చిండ్రు. కేసీఆర్ గారే, నువ్వు చేసింది కాదు. అలా మనం ఆశించిన జలాల లభ్యత పొందలేకపోతున్నామని చెప్పని దిగువ 100 మీటర్లకు వచ్చిందా. 10,000 కట్టి నీళ్లు పెట్టిన పొయ్యన్నట్టు ఏదైతుందో మొత్తం లిఫ్ట్లు నీకు సిద్ధంగా ఉన్నాయి. నీ నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మొన్నటి ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తామని చెప్పిందా. ఆ 140 మీటర్లలో బ్యారేజ్ నిర్మాణం చేసి మరి జలాలు తరలించి సుందీలో పట్టుకొస్తే ఒక లిఫ్ట్ తో వస్తున్నాయి కదా. 3 ఏళ్లు గడుస్తుంది, 30 మాసాలు గడుస్తుంది. 3 ఏళ్లు 30 మాసాలు గడుస్తుంది. నువ్వు ఎందుకు నిర్మాణం చేయలేకపోయినవే? అదే కేసీఆర్ గారు ఏదిస్తుందో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు జీవనాధారం అని చెప్పని భావించి ప్రాణహిత నదీ జలాల వినియోగానికి ఏదైతుందో ఉన్న పరిష్కార మార్గం 100 మీటర్ల ఎత్తుతోనైనా ఒక 2 లిఫ్ట్లు అదనంగా మనపై భారం పడుతుంది. అయినా కానీ పుష్కలంగా నీరు లభిస్తుందా? 300 టీఎంసీలు భావిస్తూ 300 టీఎంసీ కాదు కదా, అసలు 1000 టీఎంసీ లభిస్తాయి. 1000 టీఎంసీ లభిస్తాయని చెప్పండి. దాని మరమ్మతు లేదు. ఓ 2 ఏళ్ళు ఏదైతో ప్రకృతి సహకరించింది అదృష్టం అని చెప్పంటాను నేను. రేపు ప్రకృతి సహకరించక అది ఎల్లినో ప్రభావం ఏదో చెప్తుంది వాతావరణ సూచికలు. అప్పుడు ఏమైతే తెలంగాణ రైతాంగం పరిస్థితి? దానికి ఎవడు జవాబుదారుడని చెప్పండి, నువ్వు కాదా అని చెప్పంటాను నేను. నువ్వు ఎంతవరకు ఏది ఇస్తుందో ఇలా నువ్వు ఆంధ్ర తొత్తుగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తోడ్పడే విధంగా చెప్పంటాను నేను. మొదటి నుండి కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో సీమాంధ్ర నాయకుల చేతిలో ఏదైతుందో ఆయన ఒక కీలు బొమ్మ అని చెప్పంటాడు. ఆయన 2015లో ఇవాళ శాసనసభ స్థానానికి జరుగుతున్నటువంటి ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రతోని చెప్పంటున్నా. రాజ్యాంగబద్ధంగా ఎంపికైన ప్రభుత్వాన్ని ఇవాళ అస్థిరపరచాలి కుట్రలో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో ఇదే వేం నరేంద్ర రెడ్డి ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని చెప్పని ఓటుకు నోటు తెలియదే పట్టుకొచ్చింది ఇలా ఇదే రేవంత్ రెడ్డి అని చెప్పంటుంది. రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలని అంటున్నా. రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలి. నువ్వు అది ఆలోచన చేయవు. నువ్వు వీళ్ళు కేసీఆర్ గారు అట్టుగా గొప్ప నాయకుని గురించి ఇంత చులకన మాట్లాడతాను. నువ్వు వ్యక్తిగతంగా దూషణలు ఏదైతే ఉందో సరే మేము ఎన్నడూ వ్యక్తిగత దూషణ చేయలేదు. మేము మార్పు కావాలని కోరుతున్నాం. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలని కోరిన రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలని కోరినని చెప్పంటున్నాను నేను. రాష్ట్రాన్ని తిరోగమన చర్యలు తీసుకెళ్తున్నాం కాబట్టి మార్పు కావాలని కోరినని చెప్పంటున్నాను.
నా ప్రజా జీవితం ఏదైతుందో తెరిచిన పుస్తకమై నీలాగా నేను తొక్కుకుంటూ రాలే, నీలాగా నేను తొక్కుకుంటూ రాలే. నా ప్రజా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పంటున్నా. 1981లో 30 సంవత్సరాల వయస్సులో పంచాయతీ సమితి అధ్యక్షుడు ఎంపికైతే అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 మంది పంచాయతీ సమితి అధ్యక్షులు ఉంటే 13 కాంగ్రెస్లో చేరిండ్రు. 14 పంచాయతీ సమితి అధ్యక్షులు ఉంటే 13 కాంగ్రెస్లో చేరింది. నేను ఒక్కరిని కాంగ్రెస్లో చేరలేదు. అధికార పార్టీ లాలూచీకి లొంగనటువంటి వాడిని నేను ఒక్కరిని మాత్రం చెప్పంటున్నాను. ప్రతిపక్ష నిలబడేది ఇస్తుందో నేను ముందు పోయినని చెప్పంటున్నాను. ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో ఏదైతుందో భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి తొలగింప చేయడం జరిగిందో, భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి తొలగింప చేయడం జరిగిందో, నేను ఆనాడు ఏదైతుందో నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన, నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన, నన్ను తొలగించలే. నా మంత్రి పదవి రాజీనామా చేసేది ఇస్తుందో, భాస్కర్ రావు గారిని మంత్రివర్గంకి తొలగించడం ఏదైతుందో ఇది సరైన నిర్ణయం కాదు అని చెప్పని భాస్కర్ రావు గారి పక్షం నిలబడ్డని చెప్పంటాను. నేను కాదా, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, ఇందిరాగాంధీ నిలబడ్డది, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. భాస్కర్ రావు గారిని తొలగించడం ఏదైతుందో అప్రజాస్వామ్యం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ మద్దతు నిలబడ్డదని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి తెలుసో తెలియదు అది. భాస్కర్ రావు గారికి తదుపరి కాలంలో పార్లమెంట్ సభ్యుడికి అవకాశం కల్పించేది కాంగ్రెస్ పార్టీ. నాదేళ్ల భాస్కర్ రావు గారికి తదుపరి కాలంలో పార్లమెంట్ సభ్య ఖమ్మంకి వెళ్ళేదితుందో అవకాశం కల్పించేది కాంగ్రెస్ పార్టీ. నేను చట్టాల గురించి మాట్లాడడం లేదు, రాజ్యాంగం గురించి మాట్లాడడం లేదు. రాజ్యాంగం గురించి మాట్లాడితే 84లో ఏదైతుందో అసలు పార్టీ ప్రేమలో చట్టమే లేదు. 84లో పార్టీ ప్రేమలో చట్టమే లేదు. పార్టీ ప్రేమలో చట్టం అమలుకి వచ్చింది ఎన్నడూ 85లో వచ్చింది, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత. అయినప్పటికీ ఏదైతుందో అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దయిన తర్వాత నవంబర్ 1984 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దయింది. ఇది రద్దయిన తర్వాత డిసెంబర్లో ఏదైతుందో పార్లమెంట్ ఎన్నికలు వస్తే పెద్ద చొక్కారావు గారు పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తే ఏదైతుందో మేమందరం కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపని చెప్పంటారు. నీలాగా అప్రజాస్వామికంగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి కాదు, నీలాగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి కాదు, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి ఒక నిబద్ధత గల నాయకుడిగా మా ప్రజా జీవితం కొనసాగిందని చెప్పంటున్నా. మేము ఆనాడైనా ఈనాడైనా ఎన్నడైనా రాజ్యాంగ నిబంధనలు కట్టుబడి మా ప్రయాణం కొనసాగిందని చెప్పంటున్నా. 2014లో నేను ఒకే ఒక్క శాసనసభ్యున్నాయా. మొత్తం 3 ఉమ్మడి జిల్లాలలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలలో ఎంపికైన ఒక సభ్యుడు విఠల్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో చేరితే నేను ఒకే ఒక్కరిని మిగిలినని చెప్పంటున్నాను. 2019లో శాసనమండలి సభ్యుడికి ఎంపికైనాడు ఏదిస్తుందో అసలు పార్టీ పేరు చట్టమే అర్థం కాదు. నేను ఏకైక సభ్యుడి కాబట్టి అయినా కానీ ఒక నిబద్ధత గల నాయకుడిగా నేను ఎంపీ కావడం తోడ్పడ్డది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అని నేను శాసన మండలిలో నేను ఉంటే పోరాటం చేసిన అని చెప్పంటాను. ఇవాళ ఏదైతుందో నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేసి పోరాటం చేస్తే ఇవాళ నేనే నా కార్యకర్త నా గురించి మాట్లాడతాడా. నేను 4 మున్సిపల్ చైర్మన్ కావడం తోడ్పడ్డా. మీరందరూ సజీవ సాక్షులు. ఇలా జగిత్యాల మున్సిపల్ 4 మున్సిపల్ చైర్మన్ అయినా 4 మున్సిపల్ చైర్మన్ కావడానికి తోడ్పడ్డా చెప్పంటున్నా. ఒక 10 మంది జడ్పీటీసీలు ఎంపీపీలు అయిందని చెప్పంటున్నా. ఒక 100 మంది మున్సిపల్ కౌన్సిలర్స్ అయిందని చెప్పంటున్నా. ఒక 100 మంది ఎంపీటీసీలు అయిందని చెప్పంటున్నా. నేను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అంటే నేను తోడ్పడ్డా అత్యధికంగా ఏదైతుందో ఇవాళ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏదైతుందో ఎదిగొచ్చింది ఎక్కడ అని చెప్పంటే చిగిత్త నియోజకవర్గం. నీలాగా తొక్కకుండా కాదయా, నేను ప్రోత్సహించుకుంటూ వచ్చిన మెట్టు ఎక్కుకుంటూ వచ్చిన అని చెప్పంటాను. నేను ఇవాళ విమర్శనే ఇవాళ సమాధానం కాదు, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలంటాను. నువ్వు వచ్చినావు నాయన మేడిగడ్డకు, ఏదో నాయన అది నిర్మాణం చేస్తావు అని చెప్పి దానిసంగా చెప్పరా నాయన. అసలు మేడిగడ్డ నిర్మాణం ఏం చేయబోతున్నావు ముందు అది చెప్పు. అది పునర్నిర్మాణం ఎప్పుడో చేయబోతావు చెప్పు అని చెప్పంటాను. నేను 30 మాసాలు గడిచిందే. సాయిల్ టెస్టింగ్ ఇంకా 6 నెలలు అంటుండే. సాయిల్ టెస్టింగే 6 మాసాలు అంటుండు. అంటే 6 మాసాలు చివరికి అయిపోతే డిసెంబర్ జనవరి వస్తుంది.
తదుపరి డిజైన్స్ రూపొందిస్తాడట, తదుపరి డిజైన్స్ రూపొందిస్తాడు. నువ్వు ఎప్పుడు పునర్నిర్మాణం చేస్తావు? ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు? నీకు అసలు చిత్తశుద్ధి ఉందా? ఇవాళ ఏదైతే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు, అంతర్జాతీయ స్థాయిలో బహుళార్థ ప్రాజెక్ట్ ఏదైతుందో ఎత్తిపోతలు ఇవాళ ఉన్నది ఏదైతుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పంట. నువ్వు నిజంగా 9 మీద కడితే కట్టున్నావు, నీకు చేత కాదు. ఇలా మళ్ళీ భవిష్యత్తులో ఏదైతుందో ఇలా మేడిగడ్డ పునర్నిర్మాణం చేయబడాలంటే నీ చేత ఐదో కామో తెలియదు, కానీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వం లోపల యావత్ తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి యొక్క మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ చేసి యావత్ తెలంగాణ రాష్ట్ర సస్యశ్యామలమయ్యే విధంగా సాగునీరు త్రాగునీరు అందింపజేయటం ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి పేర్కొంటామని చెప్పంటారు. నేను చెప్పిన హైదరాబాద్కు వచ్చిందే, హైడ్రా అంటే ఏదైతుందో ఎవడైనా చెరువులు ఆక్రమించి ఉన్నోడు భవనాలు నిర్మాణం చేసే వాని తొలగించవా? వాని జోలికి ఓడు, ఎవడు గరీబ్ ఓడున్నాడు, వాని జోలికి పోతాడని చెప్పంటు. నేను వీళ్ళు మూసి ప్రక్షాళన చేయలేను, ఆయన మూసి ప్రక్షాళన చేయి. ఆ మూసి ప్రక్షాళన మాట్లాడాడు. మూసి సుందరీకరణ ఎవడికి కావాలనే? మూసి ప్రక్షాళన కావాలి. ప్రక్షాళన చేయు అని చెప్పంటున్నాం. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టు అని చెప్పంటున్నాం. అది చేయడు. వీళ్ళు ఎంతోనూ ప్రజాపాలన, ఎక్కడ నీ ప్రజాపాలన? వీళ్ళ ప్రజాపాలన అనే నెపంతోనేది ప్రజానికాన్ని వంచే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రజాపాలన అనే నెపంతో ప్రజానీకాన్ని వంచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పంటున్నా. వీళ్ళు మహిళలకు ఏది ఇచ్చిందో ఉచిత రవాణా సౌకర్యం సంతోషం, మీ వెల్కమ్ ఇట్. మరి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతే ఉందో రేపు మరి సమ్మెపాట ఎందుకు పోతున్నాయా? రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతే ఉందో ఈ అర్ధరాత్రి నుండి ఏదైతే ఉందో సమ్మెకు పోబోతున్నారు. అన్నాడు కేసీఆర్ గారు ఏదైతున్నదో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప్రభుత్వం విలీనం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా వాళ్ళ వేత భత్యాలు పీఆర్సీ కల్పిస్తా అని చెప్పాను అన్నాడా? రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తా అని చెప్పాను అన్నాడు. ఏమైందే? ఉచిత విద్యుత్తు పాపం ఆర్టిజాన్స్ అని చెప్పి అంటున్నా. అసలు ఉచిత విద్యుత్ రాష్ట్రంలో అమలవుతుందంటే క్షేత్రస్థాయిలో దాన్ని అమలు చేసేది ఎవరు? ఆర్టిజాన్స్ అని చెప్పి అంటున్నా. వాళ్ళు సమ్మెబాట పట్టిండ్రు. మన విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ నిర్మాణానికి తోడ్పడుతుంది మన సింగరేణి బొగ్గుగని కార్మికులు అని చెప్పి అంటున్నాను. సింగరేణి బొగ్గుగని కార్మికులు అని చెప్పి అంటున్నాను. సింగరేణి బొగ్గుగని కార్మికులకు ఏది ఇస్తుందో వాళ్ళకు కల్పిస్తా అన్నటువంటి ఒక రిటైర్మెంట్, వాళ్ళకు కంపల్సరీ అపాయింట్మెంట్ ఏది లేదు. చివరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా ఇది ఉంటుందో ఊడుతుందో చెప్పంటున్నాం.